సినిమాల్లో మంచి చూపెడతారు, చెడు చూపెడతారు. చెడుని ఎందుకు ఫాలో అవ్వాలి, మంచిని ఫాలో అవ్వచ్చు కదా అని సినిమా వాళ్ళు అంటారు. నిజం. మనిషి జీవితంలో దరిద్రం ఏంటంటే ప్రతి మనిషిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందన్న దాని మీద ఉంటుంది. చుట్టూ ఎవడో పట్టించుకునేవాళ్ళు లేకపోతే ప్రతి ఒక్కడు చెడ్డోడుగానే మారతాడు. చుట్టూ ఉన్న సమాజము, దాంట్లో ఉన్న నైతిక విలువలు, దానికి సంబంధించినటువంటి ఆలోచన తీరు మనం సక్రమంగా లేకపోతే కరెక్ట్ కాదన్నటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉండబట్టినే ఇంకా ఈ సమాజం ఎట్లుంది. ఈ మధ్య కాలంలో దరిద్రంగా తయారవుతున్న వెధవలు ఏంటంటే సమాజాన్ని పట్టించుకోకుండా, లేదా సమాజంలో యాక్సెప్టెన్స్, డ్రగ్స్కి యాక్సెప్టెన్స్, మందుకి యాక్సెప్టెన్స్, సిగరెట్కి యాక్సెప్టెన్స్ ఎందుకు వచ్చిందయ్యా అంటే ఇందులో ఇంకా డ్రగ్స్కి కొంచెం తక్కువ ఉంది. సిగరెట్కి మందుకి ఎందుకు యాక్సెప్టెన్స్ వచ్చింది? సినిమాలలో ఒకప్పుడు మందు తాగిన తర్వాతన ఆ హీరో గారు పాడైపోతాడు, అలా తాగేవాడిని చూసి వెధవగా చూస్తారు. ఆ తర్వాత హీరో ఆ మద్యం మానేయడాన్ని చూసిన తర్వాతనే హీరోగా గుర్తిస్తారు. కాబట్టి ఆ రోజుల్లో మందు తాగడం ఒక వ్యసనం అనేది పబ్లిక్ ఫీల్ అయ్యేవాళ్ళు. అదే సందర్భంలో సిగరెట్ తాగడం తప్పు అన్నటువంటి కోణంలో ఆ రోజుని చెప్పుకొచ్చేవాళ్ళు. తండ్రి చెంప మీద కొట్టడమో, లేకపోతే భార్య ఇసిరవతల పడేయడం, ఇట్లాంటివి చేయడం అన్నటువంటిది. కాబట్టి ఆ రోజుల్లో సిగరెట్ తాగడం కూడా తప్పు అనిపించేది. బట్ ఈ రోజుల్లో హీరో గారు ప్రతి నిమిషం కూడా ఓ పక్కన బీరేస్తా, ఓ పక్కన మందు కొడతా, ఇంకో పక్కన సిగరెట్ తాగుతూ ఉంటారు. దీంతో ఇవాళ యువతరం సిగరెట్ తాగడం, మందు తాగడం తప్పని ఫీల్ అవ్వట్లేదు, అట్లాగే నడిచిపోతుంది. అట్లాగే ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కూడా ఒక రొటీన్ అయిపోతున్నట్టు ఉంటుంది. వీటన్నిటికంటే కూడా దుర్మార్గాల్ని సన్మార్గం అంటే ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడు ఒక సినిమాలో హీరో అయితే, మాఫియా వ్యవహారాలు ఒకటి హీరోగా అయితే ఇంకొక రౌడీజం చేయడం హీరోయిజం. ఒకప్పుడు అట్లాంటి రౌడీ క్యారెక్టర్లు లేకపోతే అట్లాంటి మాఫియా క్యారెక్టర్లు తప్పు చేసి ఆ తర్వాత సొసైటీలో అందరి చేత అవహేళనకు గురై, అవమానాలకు గురై వాళ్ళ కుటుంబాలు, ఆ తర్వాత వాళ్ళు మారి సమాజంలో బాగుపడ్డట్టు చూపెట్టేవాళ్ళు, అది మంచిగా చూపెట్టేవాళ్ళు. ఇవాళ ఫైనల్గా ఆ మాఫియా సామ్రాజ్యం, మాఫియా సీట్లో ఎక్కి కూర్చోవడం గొప్పగా చూపెడుతున్నటువంటి రోజులు. అదే గొప్పగాని మా హీరోలు అని చెప్పి చంకలు గుద్దుకుంటుంది. దాంతో ఇవాళ అరాచకం అనేది రొటీన్ అయిపోతుంది. వాడిని నాశనం చేసే, వీడిని చంపేసే, వాడిని లోపలేసే, వాడిని కొట్టే, వీడిని కొట్టే అని యువతరం మాట్లాడుతున్నారంటే ఈ దరిద్రపు సినిమాల ప్రభావమే. ఇది ఒక ఎత్తు అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ మధ్యన సినిమాలలో హింసకు సంబంధించి మరీ దరిద్రంగా తయారైపోయింది. ఇదివరకు కొట్టడం ఇది పోయింది. ఈ మధ్యకాలంలో హీరో గారు ఇట్లా పట్టుకుంటే ఎముకలన్నీ ఇరిగిపోవాలి, లేదంటే తలకాయ మీద కొడితే తలకాయ అంతా పగిలిపోవాలి, ఇంతవరకు అయ్యింది. ఇదే ఒక చిరాకు. అందుకని చివరికి కొట్టుకు దస్తున్నటువంటిది యువతరంలోనే కనబడుతున్నటువంటి గుణం. చివరికి ఆ డ్రగ్స్ మత్తులు ఎవరిని పడితే వాళ్ళని హింసించి చంపేస్తున్నటువంటి చూస్తున్నాం. మద్యం మత్తులు ఎవరిని కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారో అర్థం కాకుండా కొట్టుకుంటున్నది చూస్తున్నాం. ఇప్పుడు మరీ సినిమాలు, నేను అదేదో మార్కో ఏదోనో దిక్కుమాలను ఒక సినిమా చూసి అసలు మనుషుల్ని ఆ నరుక్కోవడం ఏంటో, కాళ్ళు నరుక్కోవడం, యాసిడ్లో ముంచేయడం ఏంటో చూసి, ఇప్పుడు ఆ డాకు మహారాజులో చూస్తే అదేందో విలను మనుషుల్ని ఏది మాంసం కొట్టట్టు కొట్టుకోవడం ఏంటో, ఏంది అసలు ఎక్కడికి పోతున్నాం అంటే ఈ ప్రవృత్తి కలిగినటువంటి వాడికి ఎలా చెయ్యాలో నేర్పుతున్నట్టుంది. సైకోలను తయారు చేస్తున్నట్టున్నాం, సమాజాన్ని సైకోలుగా మారుస్తున్నట్టున్నాం. ఒక్కసారి ఆలోచించాల్సిన సందర్భం. ఎందుకంటే మంచి నిజం ఖచ్చితంగా సినిమాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి కంటే చెడే ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.